భయపెట్టేసి వాట్సాప్ మీరు చేసే కూడా జాగ్రత్త చేద్దామా ఎలా కుదురుతుందా 7 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు పూర్తి 3 సంవత్సరాలు సెప్టెంబర్ 9, 2022 మొదలైంది. మరి ఇప్పటికి నాకైతే మరొకటి ప్రాంతంలో మిస్ అవ్వలేదు. నేనైతే హైదరాబాద్లో విజయవాడ బస్ స్టాండ్లో కూడా ప్రార్థన చేశాను. జ్ఞాపకంగా దేవుడికి ఇస్తాను. సరే ఎప్పుడైనా ఏదైనా మిస్ అవ్వచ్చు. అయితే ప్రార్థన అనేది గొప్పది. బైబిల్లో ఇంకా ప్రార్థన గొప్పది ఏమైనా ఉందా? మీరు చెప్పాలి. ఉండదు, ఒక్కడే ప్రార్థన కంటే గొప్ప. అమ్మా, ప్రార్థన కంటే గొప్పది. ఈ లోకంలోనే గొప్పది, లోకానికే గొప్పది. అది ఉన్న ఆయన ఒక్కటే, ఆయన దగ్గర ఎవరి దగ్గర లేదు. దేవునికి స్తోత్రం జరుగుతుందా? ప్రార్థన విడిచిపెట్టి గొప్పది ఏముందంటే పరిశుద్ధ లేఖనంలో క్రీస్తు ప్రారంభించింది ప్రపంచంలోనే ఏది అంటే ఊర్ధ్వలోకంలో కూడా ఏది కూడా లేదు. ఆయన ప్రేమతో మనం ఒకటే సంపాదించుకోవాలంటే ఆయన ప్రేమను సంపాదించాలి. క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నారు. ఖచ్చితంగా కోపాలు తప్పాలని సహజంగా ఏంటంటే గద్దింపులు ఉంటాయి. గద్దింపుకి మళ్ళీ ప్రేమకి సంబంధం అపోస్తున్నారనుకో, ఎన్నోళ్ళకి ఏం చెప్పాలి? గద్దించాలి. ఇశ్రాయేలు అందరినీ పిలవనప్పుడు నేను మీ పక్షున యెహోవాను ఇశ్రాయేలు ప్రజలకి మందసం ఉన్నంతసేపు వాళ్ళు చాలా ఆనందంగా, హ్యాపీగా, సంతోషంగా ఉన్నారు. అయితే వీళ్ళ దగ్గర హ్యాపీగా ఆనందంగా ఉంటున్నారు. హ్యాపీ ఆనందాన్ని మనం పిలిస్తే ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మందసాన్ని తీసుకుని వాళ్ళు ప్రాంతం పట్టుకుని వెళ్ళిపోయింది. కొన్ని పట్టుకెళ్ళిపోయినా బాగానే ఉన్నాం. పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఆ మనసులో ఏముందో చూడాలని చెప్పేసి ఆ మొదలుపెట్టింది. మనసం పట్టుకెళ్ళిపోయిన తర్వాతనే ప్లస్ ప్రవర్తనకి ప్లస్ ప్రవర్తనకి అటెన్షన్ ఉంటుంది. ప్రతిదానికి రెండు అనేది యాడ్ అవుతుంది. అందుని బట్టి ఈ మనసాన్ని పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత మనసాన్ని తెలుసుకుంటారంటారు. ఉంటుంది పైన మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఆరోగ్యం తెలిసి చూడగా దేవుడు వారిని అర్థం చేసి ఆ చెడులో 50,000 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను కొత్తగా చెల్లు దుఃఖాక్రాంతులై ఎంతమంది చచ్చిపోయారు? 70,000 మంది చచ్చిపోయారు. ఎందుకని చచ్చిపోయారు? అమ్మా, మనసులో ఏముందో చూడాలని చూసి మనం తప్పేమో